నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఇష్యూ. అసెంబ్లీ గేటు కూడా తాకలేరు అన్న వాళ్ళకి ఇప్పుడు దేశ రాజధాని నడిబొడ్డున ఆయన గొంతు వినే స్థాయి స్పష్టంగా వినబడుతోంది. నాడు ఎగతాళి చేసిన వాళ్లే నేడు ఆయన ఎదుగుదలను చూసి నిశ్చేష్టులవుతున్నారు. ఎస్, పుష్కరకాలంగా నిలబడ్డ ఓ పోరాట యోధుడు నేడు దేశ రాజధానిలో జనసేన కదం తొక్కిస్తున్నాడు. ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా మారిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో తన మార్క్ చూపించబోతున్నారా? కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకున్న సేనాని ఏకంగా సౌత్ ఇండియా మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చి ఢిల్లీ నడిబొడ్డున ఎందుకు గర్జించారు? అసలు జనసేన ఢిల్లీ టూర్ దేనికి సంకేతం? జాతీయ రాజకీయాలను ఆకర్షిస్తున్న పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పొలిటికల్ మెసేజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ నిర్వహించిన ప్రత్యేక సమావేశం ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. పార్టీ స్థాపించి పుష్కరకాలం పూర్తయిన వేళ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా నేరుగా ఢిల్లీలో బల ప్రదర్శన చేయడం దేనికి సంకేతం అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టలేరంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న స్థాయి నుంచి నేడు జాతీయ స్థాయిలో సదస్సులు నిర్వహించే స్థాయికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదగడం విమర్శకులకు గట్టి సమాధానమిస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా ఉన్న ఆయన ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో తన మార్క్ చూపించడానికి సిద్ధమయ్యారని స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి ఇతర సౌత్ ఇండియా రాష్ట్రాల నుంచి కూడా జనసేన ముఖ్య నాయకులు ఢిల్లీకి తరలిరావడం వెనుక ఓ పక్కా స్ట్రాటజీ ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల ఎల్లలు దాటి దక్షిణాది రాష్ట్రాలన్నిటినీ ఒకే తాటిపైకి తెస్తూ ఢిల్లీ నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ పవర్ ఏంటో నిరూపించుకున్నారనే చెప్పాలి. ప్రాంతీయ పార్టీగా మొదలైన జనసేన జాతీయ స్థాయి విస్తరణకు బలమైన ఫౌండేషన్ వేస్తోందని దీని ద్వారా స్పష్టమవుతోంది. సౌత్ లీడర్లందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ఢిల్లీ పాలిటిక్స్లో జనసేన వాయిస్ మరింత బలంగా వినిపించాలన్నదే ఆయన ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం అనే కీ పాయింట్తో పవన్ కళ్యాణ్ ఢిల్లీ నుంచి ఇచ్చిన సందేశం నేషనల్ వైడ్గా ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతోందన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. ప్రాంతీయతను ఏమాత్రం విస్మరించకుండానే జాతీయవాదాన్ని బలంగా వినిపించవచ్చనే జనసేన సరికొత్త ఐడియాలజీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం అనేది కేవలం ఒక్కరోజుతో పూర్తయ్యే టాస్క్ కాదని, ప్రతి తరం దాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆయన స్పీచ్ ద్వారా జనసేన అసలు టార్గెట్ ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. దేశ రక్షణ శ్రేయస్సు పట్ల తనకున్న కమిట్మెంట్ని చాటుకుంటూనే ప్రాంతీయ ఆకాంక్షలకు సముచిత గౌరవం ఇస్తామన్న పవన్ సందేశం ప్రజల్లోకి బలంగా వెళ్లిందనేది రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్న వాస్తవం. అన్ని భాషల్ని గౌరవించే సాంప్రదాయం, మన సంస్కృతుల్ని కాపాడే సమాజం అనే ఫిలాసఫీని ముందుకు తీసుకెళ్లడం ద్వారా జనసేన ఒక బలమైన సోషల్ చేంజ్ని ఆశిస్తున్నట్లు సంకేతాలిస్తోంది. సనాతన ధర్మ రక్షణ అనేది ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించిన విషయం కాదని, అది మన దేశ సాంస్కృతిక మూలాలకు, మన ఐడెంటిటీకి సంబంధించిన అంశమని పవన్ బలంగా నమ్ముతున్నారు. మత సామరస్యాన్ని కాపాడుతూనే ప్రజల సెంటిమెంట్స్ని, విశ్వాసాల్ని కించపరిచే శక్తులపై రాజీలేని ఫైట్ చేస్తామని ఢిల్లీ వేదికగా ఆయన చేసిన ప్రకటనలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. దేశంలోని స్పిరిచువల్, కల్చరల్ వాల్యూస్ని గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేయడం ద్వారా ఆయన పక్కా నేషనలిస్ట్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నారు. ప్రాంతీయతను విస్మరించకుండానే జాతీయవాదాన్ని బలంగా వినిపించడం ఒక్క పవన్ కళ్యాణ్కే సాధ్యమైంది. అయితే 12 ఏళ్ల ఈ ప్రయాణం ఏమంత పూలపాన్పు కాదు. ఎన్నో అవమానాలు, ఇంకెన్నో అపజయాలు. అయినా ఆయన ఏనాడు వెనకడుగు వేయలేదు. ఇప్పుడు ఎన్డీఏలో అత్యంత కీలక శక్తిగా మారిన జనసేనాని నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఢిల్లీ వేదికగా ఆయన అమలు చేస్తున్న పొలిటికల్ స్కెచ్ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతుందో ఇప్పుడు చూద్దాం.
జనసేన పార్టీని స్థాపించి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ పుష్కరకాల ప్రయాణంలో ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, ఫెయిల్యూర్స్ పవన్ని మరింత స్ట్రాంగ్ చేశాయన్నది కాదనలేని నిజం. ఒక ఆశయంతో పాలిటిక్స్లో అకౌంటబిలిటీ తీసుకురావాలన్న ఉద్దేశంతో మొదలైన పార్టీ నేడు ఈ రేంజ్కి చేరడం వెనుక ఎంతోమంది క్యాడర్, లీడర్ల సాక్రిఫైస్ ఉందన్నది ఎవరూ మర్చిపోలేరు. 1,00,000 మందితో స్టార్ట్ అయిన మెంబర్షిప్ నేడు ఏకంగా 20 లక్షలు క్రాస్ చేయడం పెరుగుతున్న జనసేన గ్రాఫ్కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పరాజయాలు కుంగదీలేదని, అవి మరింత పవర్ ఇచ్చాయని చెబుతున్న ఆయన మాటల్లోని కాన్ఫిడెన్స్ పాలిటిక్స్లో ఎదగాలనుకునే యువతకు పెద్ద ఇన్స్పిరేషన్ అని పలువురు సీనియర్ సిటిజన్స్ సైతం విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత ఎన్డీఏ కూటమిలో అత్యంత కీలక శక్తిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ ఈ ఢిల్లీ సభ ద్వారా ఫ్యూచర్ నేషనల్ పాలిటిక్స్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారబోతున్నారా అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో తమకున్న అలైన్స్ కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదని, దేశ డెవలప్మెంట్, స్టెబిలిటీకి సపోర్ట్ ఇవ్వడమే తమ ఫస్ట్ ప్రియారిటీ అని ఆయన తేల్చి చెప్పారు. దేశంలో స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పుడే రాష్ట్రాలు కూడా సేఫ్గా ఉంటూ ప్రోగ్రెస్ వైపు అడుగులేస్తాయన్న ఆయన విజన్ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది కేవలం పవర్ పాలిటిక్స్ కాదని, జాతీయ సమైక్యతను మరింత స్ట్రాంగ్ చేయడానికి జనసేన ఎంచుకున్న ఒక స్పష్టమైన విధి విధానమని ఈ మీటింగ్ ద్వారా దేశానికి ఒక మెసేజ్ అయితే వెళ్ళింది. ఏపీలో సాధించిన సక్సెస్, 21 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీ స్థానాలతో కూటమి ప్రభుత్వంలో మేజర్ పార్ట్నర్గా ఉన్న జనసేన ప్రజాపక్షాన ఎలా నిలబడుతోందన్నది కూడా ఆయన తన ప్రసంగంలో క్లియర్ కట్గా చెప్పారు. గత ప్రభుత్వాల యాంటీ పీపుల్ పాలసీలపై నిరంతరం ఫైట్ చేయడం వల్లే జనసేన ప్రజల గుండెల్లో ఇంత స్ట్రాంగ్ ప్లేస్ సంపాదించుకోగలిగింది. కేవలం ఎలక్షన్స్లో గెలవడమే కాకుండా ప్రజల వాయిస్గా మారడమే తమ అల్టిమేట్ గోల్ అని పవన్ కుండబద్దలు కొట్టారు. వ్యవస్థల్ని మిస్యూజ్ చేసిన వారిని లీగల్గా ఎదుర్కొంటామని, పొలిటికల్ రివెంజ్ లేకుండా ఒక పారదర్శకమైన అకౌంటబిలిటీతో కూడిన గుడ్ గవర్నెన్స్ ఇస్తామని చెప్పడం ద్వారా తాను ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా మారాననే బలమైన సంకేతాలిస్తోంది. జాతీయ భావజాలం గురించి మాట్లాడుతూనే తన ప్రాంత రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాబోనని పవన్ కళ్యాణ్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధానంగా ఏపీ స్టేట్ డెవలప్మెంట్ విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు కంప్లీషన్, అమరావతి రాజధాని నిర్మాణం వంటి కీలక ఇష్యూస్ పైనే ఫోకస్ పెట్టారు. కేంద్ర పెద్దలతో జరుగుతున్న చర్చలు రాష్ట్ర భవిష్యత్తుకు ఎంత క్రూషియల్ అనేది ఆయన మాటల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. ఏపీని ఒక డెవలప్డ్ స్టేట్గా మార్చడానికి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చాలా అవసరమని, ఆ దిశగా తాము వేస్తున్న అడుగులు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఏపీ ప్రజలకు ఆయన ఇస్తున్న ఒక స్ట్రాంగ్ అష్యూరెన్స్ లా కనిపిస్తోంది. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రంతో మంతనాలు సాగిస్తూనే తనదైన శైలిలో ప్రత్యర్థులకు ఊహించని చురకలు అంటించారు పవన్. ఢిల్లీ మెడలో వంచుతామన్న వాళ్లు ఏమయ్యారు అంటూ డైరెక్ట్ అటాక్ చేశారు. ముఖ్యంగా మారుతున్న రాజకీయ ధోరణులను ఎండగడుతూ చలి చీమల పద్యంతో ఆయన ఇచ్చిన సందేశం ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తోంది. ఆ పంచ్ డైలాగ్లో ఆయన వాడిన పొలిటికల్ మెటాఫర్స్ వెనుక ఉన్న పవన్ షార్ప్ అనాలిసిస్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. రాజకీయాల్లో విమర్శలు కామన్. అయినా వాటిని ఫేస్ చేయడంలో పవన్ స్టైల్ ఎప్పుడూ డిఫరెంట్గానే ఉంటుంది. ఢిల్లీ మెడలు వంచుతామని డైలాగులు చెప్పి తీరా అక్కడికి వెళ్ళాక సైలెంట్ అయ్యే లీడర్ల గురించి ఆయన వేసిన సెటైర్లు పొలిటికల్ సర్కిల్స్లో బాగా పేలాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏపీని విభజించిన తీరును, అశాంతిని క్రియేట్ చేసిన విధానాన్ని ఆయన మరోసారి ఎండగట్టారు. ఇటీవల తన హైదరాబాద్ జనసేన సభపై జరిగిన రాద్ధాంతాన్ని కూడా ఎత్తిచూపారు. రీసెంట్గా పుట్టుకొచ్చిన ఒక కాక్రోచ్ పార్టీ గురించి ప్రస్తావిస్తూ చలిచీమలు కూడా బలమైన పామును చంపేస్తాయన్న పద్యం గుర్తు చేయడం ఆయన షార్ప్ ఎనాలిసిస్కు నిదర్శనం. ప్రతి వ్యక్తి కూడా సొసైటీలో బిగ్ చేంజ్ తీసుకురావచ్చని చెబుతూ ప్రత్యర్థులకు తనదైన స్టైల్లో ఇచ్చిపడేశారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సోషల్ జస్టిస్ అనేది కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపించాలన్నదే జనసేన ప్రధాన ఎజెండాగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి బ్యాక్వర్డ్ రీజియన్స్ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ప్లాన్స్తో ముందుకు వెళ్తున్న తీరు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్.
సొసైటీలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా మహిళలు, బీసీలు, యువతకు సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఆయన తేల్చి చెప్పారు. స్టేట్లో భారీ ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం ద్వారా లోకల్గానే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి యువత వలసల్ని అరికట్టాలన్న ఆయన ఆలోచన నేటి తరానికి చాలా కనెక్ట్ అవుతుంది. కేంద్రం సపోర్ట్తో ఈ టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చన్న కాన్ఫిడెన్స్ ఆయన ప్రసంగంలో అడుగడుగునా మనకు అర్థమవుతుంది. పుష్కర కాలంగా తనను నమ్మి అండగా నిలబడిన ప్రతి జనసైనికుడికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు చెప్పిన తీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేసింది. కార్యకర్తలు చూపిన పేషెన్స్, కరేజ్ వల్లే పార్టీ ఈ రోజు ఈ పవర్ఫుల్ పొజిషన్లో ఉందన్న వాస్తవాన్ని ఆయన చాలా సిన్సియర్గా యాక్సెప్ట్ చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే కమిట్మెంట్తో పనిచేస్తామని, ఏపీలో జీరో కరప్షన్ గవర్నెన్స్ అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మెయిన్ టార్గెట్ అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రజలు తమపై పెట్టుకున్న హోప్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయబోనని, వారి వెల్ఫేర్ కోసమే తమ నిరంతర పోరాటమని చెప్పడం ద్వారా ఒక రెస్పాన్సిబుల్ లీడర్గా ఆయన తన ఇమేజ్ని జాతీయ స్థాయిలో మరింత పటిష్టం చేసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. జనసేన పార్టీ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ హై ప్రొఫైల్ మీటింగ్ ఒక భారీ పొలిటికల్ సునామీకి హెచ్చరిక లాంటిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీగా ఉంటూనే నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం నిలబడే ఒక బాధ్యతాయుతమైన శక్తిగా జనసేనను తీర్చిదిద్దడంలో పవన్ కళ్యాణ్ 100% సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. తన 12 ఏళ్ల పొలిటికల్ జర్నీలో ఎన్నో అవమానాలు భరించి నేడు నేషనల్ పాలిటిక్స్కే సెంటర్ పాయింట్ అయిన ఢిల్లీలో తన పార్టీ విజన్ని ఇంత స్ట్రాంగ్గా వినిపించడం భవిష్యత్ రాజకీయాలకు ఒక స్పష్టమైన సంకేతాలిస్తోంది. ప్రాంతీయ ఆకాంక్షల సాధన కోసం జాతీయ వాదంతో చేయి కలిపితే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ సదస్సు ద్వారా యావత్ దేశానికి ఒక బలమైన సందేశం అయితే వెళ్ళింది. అధికారం లేకపోయినా పుష్కరం పాటు జనం కోసం నిలబడ్డం ఒక ఎత్తైతే, అధికారం వచ్చాక అదే జనం కోసం ఢిల్లీ స్థాయిలో గళం విప్పడం మరొక ఎత్తు. ప్రాంతీయ ఆకాంక్షలకు జాతీయవాదం తోడైతే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయో జనసేన నిరూపిస్తోంది. ఒకప్పుడు జీరో అన్న చోటే నేడు జాతీయ రాజకీయాలకు హీరోగా ఎదగడం పవన్ కళ్యాణ్ అసాధారణ పోరాటానికి సజీవ సాక్ష్యం. ఢిల్లీ వేదికగా మొదలైన ఈ సేన ప్రస్థానం రాబోయే రోజుల్లో భారతీయ రాజకీయాల్లో ఒక సరికొత్త చరిత్రను లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.